ఒకరోజు రాత్రి సుంగి ముంగి దొంగతనం చేయడానికి రాజభవనంలోకి వచ్చారు. ఈ రోజు మన చేతికి పెద్ద మొత్తంలోనే దొరుకుతుంది. మన ఈ చిన్న చేతులున్నాయి కదా, వీటికి ఏ మొత్తం సరిపోతుంది చెప్పు. వచ్చి చూడ తెలుస్తుంది. ఎవరు ఎవరు సైనికులారా, నా గదిలోకి ఎవరో దూరారు. యువరాజు గారి గదిలోకి మీరు దొంగతనానికి వచ్చారా? దొంగతనమా? దొంగతనమేం కాదు, మేం యువరాజుకి కథ చెప్పడానికి వచ్చాం. అంతే కదా మంగి? ఏంటి కదా? అవును, యువరాజు గారికి కథ చెప్పాలని మాకు ఎప్పటి నుంచో ఆశ. అది ఈ రోజు నెరవేరబోతోంది. మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా? మధ్యరాత్రిలో ఎవరైనా కథ చెప్తానికి కిటికీ నుంచి వస్తారా ఏంటి? పగలు సింహద్వారం నుంచి వదలడం లేదు, రాత్రులు కిటికీ నుంచి వదలడం లేదు. యువరాజా, ఇది అన్యాయం. నేను కథకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను. అందువల్ల నువ్వు కథ చెప్పు. ఎంతో కాలం కింద అచ్చం మీలాగే ఒక యువరాజు ఉండేవాడంట. విజయనగరం రాకుమారుడికి కథలు వినడం అంటే చాలా ఇష్టం. అతను ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కథలు వినడానికి సిద్ధమైపోతాడు. అర్రే, ఎంత అద్భుతమైన కథ ఇది! ఈ రాత్రిలో ఇప్పుడు నీకు నేను ఏం బహుమతి ఇస్తాను? ఈ మాలని ఇవ్వచ్చు కదా యువరాజా. ఏంటి, ఇది మాత్రం చాలా? నీకేం కావాలో అదంతా తీసుకెళ్ళు. మనం ఇప్పుడు ధనవంతులైపోయాం. రాకుమారుడి కథలు వినే అలవాటును చూసిన మహారాజు మహారాణి చాలా బాధపడ్డారు. ఇది చూసిన మంత్రి సారంగా ఒక పరిష్కారం చెప్పాడు. మహారాజా, మన యువరాజుకి దేశ బాధ్యతల్ని అప్పచెప్పి కథ వినే అలవాటుని మారుస్తే ఎలా ఉంటుంది? దీనివల్ల తన ధ్యాస మళ్ళుతుంది, దాంతో పాటు కథ వినే అలవాటు కూడా తప్పుతుంది. ఇదొక మంచి ఆలోచన సారంగా. రేపటి నుండి ప్రజలకున్న సమస్యల గురించి యువరాజుగారే వినాలి. సరే, మొదలెట్టండి. యువరాజా, ఈ ఉడన్కా నా వస్తువుల్ని తీసుకొని డబ్బులు ఇవ్వనని చెప్తున్నారు. అరరే, తను అబద్ధం చెప్పుతోంది యువరాజా. నిజమా కాదా అని మీ కథ విన్నాక నేను నిర్ణయిస్తాను. ఏంటి కదా? మేము మాకున్న కష్టాల్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం యువరాజా. కొంచెం పొదుపు చేసి వీన్ని తీసుకెళ్లి చెరులో బంధించండి. మా కొరతలు మేము చెప్పడానికి వచ్చాం యువరాజా. మీ దగ్గర కథ ఉందా లేదా? ఏంటి కదా? యువరాజా, మేము ఏమీ చేయలేదు. రాకుమారుడు లోటుపాట్లు వినడానికి కాదు, కథ వినడానికి కూర్చున్నాడు. సారంగా ఇచ్చిన ఈ ఆలోచన పని చేయకపోయినా పర్వాలేదు, కానీ అది ఒక పెద్ద సమస్యని తెచ్చిపెట్టింది. ఎందుకంటే రాకుమారుడు ఏమని ఆజ్ఞాపించాడంటే, ఇక నుంచి రాజభవనంలో కథలు వింటానని చెప్పాడు. తనకి నచ్చిన కథలకి బహుమతులిస్తానని చెప్పాడు. ఇంకేముంది, మరుసటి రోజు రాకుమారుడికి కథలు చెప్పడానికి, అతని దగ్గర నుంచి బహుమతులు పొందడానికి జనం గుంపులు గుంపులుగా వచ్చారు. కొంతమంది మాయాశక్తుల కథలు చెప్పి బహుమతులు పొందారు. కొంతమంది భయంకరమైన కథలు చెప్పి బహుమతులు పొందారు. ఈ కథలు ఇలా ఎన్నో రోజులు సాగలేదు. అందరి దగ్గర కథలు తీరిపోయాయి. అందువల్ల అందరూ పాత కథల్నే కొత్త రకంగా చెప్పడం ప్రారంభించారు. ఈ కథని నువ్వు నాకు ముందే చెప్పావు. సైనికులారా, వీన్ని తీసుకెళ్లి చెరలో బంధించండి. రా, ఈ కథ కూడా నేను ముందే వినేశాను. సైనికులారా, అందరూ ఎందుకని చెప్పిన కథే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. నన్ను పిలిచారా యువరాజా? మంత్రి గారు, ఇక్కడ ఉన్నవారందరికి ఏమైపోయింది? నాకు ముందు చెప్పిన కథే వీళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, లేదంటే చిన్న చిన్న కథలుగా చెప్తున్నారు. నేను పెద్ద కథల్ని వినాలి. నెలలయ్యినా కూడా అది అవ్వకూడదు. అలాంటి కథల్ని నాకు ఎవరు చెప్తున్నారు? వాళ్ళకి నా సగం రాజ్యాన్ని రాసిచ్చేస్తాను. ఇది వెంటనే అందరికీ తెలియచేయండి. కథలకు బహుమతులు ఇస్తానని చెప్పడం వరకు పర్వాలేదు, కానీ కథలకు బహుమతిగా
సగం రాజ్యమా? పరిస్థితి ఇప్పుడు చాలా విషమించింది. సారంగా ఇప్పుడు రాకుమారుడికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. కట్టెలు మండుతాయి మంటలో, చేపలు జీవిస్తాయి నీటిలో. వృక్షం పెరగడానికి కావలసింది ఒక విత్తనం. మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది నేను చెప్పే కథ. యువరాజు దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆయనకి చాలా పెద్ద కథ చెప్పడానికి వచ్చాను అని. యువరాజా, నేను మీకోసం చాలా పెద్ద కథని చెప్పబోతున్నాను. పెద్ద కథ? ముందు మీరెవరో చెప్పండి. నేను ఎవరని చెప్తే కథ సగంలో ఆగిపోతుంది యువరాజా. నా కథతోనే నేను ఎవరో మీరు తెలుసుకోబోతున్నారు. సరే, కథ మొదలెట్టండి. చాలా చాలా కాలం క్రితం ఒక రైతు కష్టానికి ఫలితం దక్కింది. అతని పొలంలో చెరుకు పంట చాలా బాగా పండింది. చెరుకు నుంచి దొరికిన చక్కెరని మూటలో కట్టిపెట్టి మూటల్లా తీసుకొచ్చి వాడు గదిలో పెట్టుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆ గదిలో ఎవరున్నారు? ఎవరు? చీమల యొక్క మహారాజు. భోజనం తనకి ముందు ఉంది, ఆకలి తన కడుపులో ఉండేంది. అతను చక్కెరని కొంచెం తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఇంకొక చీమ వచ్చింది. కథ వింటూ అలాగే రాత్రైపోయింది. కాని మహామంత్రి సారంగా అతని కథ చెబుతూనే ఉన్నాడు. ఆ తర్వాత వచ్చింది ఒక మనిషి. ఏంటి, మనిషా? అది కూడా చీమే. అది కూడా కొంచెం చక్కెర తీసుకుని వెళ్ళిపోయింది. కథ వింటూ అలా 2 రోజులు గడిచాయి. కాని సారంగ కథకి ముగింపనేదే లేకుండా పోయింది. ఆ తర్వాత వేగంగా ఒకటి పరిగెత్తుకొచ్చింది. చీమే అది. 2 రోజులైపోయింది. ఒకటి చెవ దాక్కునొస్తోంది లేదా పరిగెట్టుకుంటూ వస్తోంది. తర్వాత ఏమైంది? రైతు ఏం చేశాడు? ఒకరు తిరిగొచ్చారు. ఎవరు? రైతా? లేదు, చీమల యొక్క రాజు కొంచెం తీసుకుని వెళ్ళింది కదా. మళ్ళీ తీసుకెళ్ళడానికా? అవును, చీమలు ఎప్పుడు అదే కథ చేస్తుంది. చాలు చాలు, నీ కథ ఆపు. నా కథ వినడానికే ఇష్టం లేదు. ఆజ్ఞాపించండి యువరాజా. నా కథ ఇంకా ముగించలేదు యువరాజా. మీరే చెప్పొద్దని సగంలో ఆపేశారు. అలాగైతే సవాల్లో గెలిచింది నేనే. అందువల్ల మీ రాజ్యంలో సగాన్ని నాకు ఇప్పుడు మీరు ఇవ్వాలి. అది కూడా మీరు నాకు ఇవ్వాలి. పాపం రాకుమారుడికి ఇప్పుడే అర్థమైంది అతని ఈ కథ వినే అలవాటు వల్ల ఎంత పెద్ద సమస్య వచ్చి పడింది అని. ఇప్పుడు సగం రాజ్యం చేజారిపోతోంది. కాని రాకుమారుడు చాలా పాపం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కదా. మహామంత్రి మీరా? మహామంత్రి, సగం రాజ్యం కోసమే మీరు ఇదంతా చేశారా? లేదు యువరాజా, రాజ్యం చేతి నుంచి పోకుండా నేనిలా చేశాను. నన్ను క్షమించండి మహామంత్రి. విజయనగరంలో ఉన్న కొంతమంది చాలా సోమరిపోతులు. వాళ్లకి పని చేయడం మాత్రమే కాదు, పని చేయడం గురించి ఆలోచిస్తేనే బాగా అలసిపోతారు. అంతెందుకు వాళ్ళందరూ కలిసి సోమరిపోతుల సంఘం అని ఒక సంఘాన్ని స్థాపించారు. అక్కడ సోమరిపోతులందరూ కలిసి రోజంతా అనవసరమైన కథల గురించి మాట్లాడుకుంటారు. వాళ్లకు చేయడానికి పనేమీ ఉండదు. ఇందువల్ల వాళ్ల ఇంట్లో పనులన్నీ ఆ ఇంటి ఆడవాళ్లే చేసేవారు. అరే, ఈ మేఘాలు ఈ సమయంలోనే జరగాల ఏంటి? ఒక మనిషిని ప్రశాంతంగా కూడా పడుకునేవదనుకుంటాను. కావేరి, తాగడానికి కాస్త నీళ్ళిస్తావా? నాకిప్పుడు చాలా దాహంగా ఉంది. ఏంటి మీరు? నీళ్ళు అక్కడే పెట్టాను చూడండి. ఇంట్లో ఒక్క పని కూడా చేసేది లేదు. కనీసం నీళ్ళైనా పైకి లేసొచ్చి తీసుకొని తాగొచ్చు కదా. సరే సర్లే, నేనే వెళ్ళి తీసుకుని తాగుతాను, అరవకో. ఇదిగో ఇది ఉంది కదా. అరే,
ఈ బుట్టేమి మీ తల మీద పెట్టుకోవడానికి కాదు, పండిన కాయగూరల్ని తీసుకొచ్చుకోవడానికి. నిద్ర లెగిస్తే కదా ఇలాంటి పనులన్నీ మీకు తెలిసేది. ఈ పనులన్నీ నేనే చేసుకోవాలి. అరే మేము కూడా పనికి వెళ్ళడం మొదలు పెడితే ఇక పాత కథలని ఎవరు కూర్చుని మాట్లాడతారో, అది కూడా ప్రశాంతంగా. ఏంటి కావేరి, ఈరోజు కూడా నువ్వే వచ్చావా? మీ ఆయన రాలేదా? ఏంటి ఆయన? కావాలంటే భోజనాన్ని కూడా ఎవరినైనా తినిపించమంటారు. సర్లే ఆయన వదిలేండి. సరే గాని మీ భర్తలందరూ ఎందుకు రాలేదు? నా భర్త మాత్రం ఏంటి నీ భర్త కంటే తక్కువ? ఆయన్ని మంచంలోంచి తాడుకట్టే లాగాలి. అందరూ సోమరిపోతులైపోయారు. ఒకరికొకరు తక్కువ కాదని నిరూపిస్తున్నారు. నా భర్త సోమరిపోతుతనం చూసి నాకు జీవితం మీద విరక్తి కలిగింది. ఆయన ఇంట్లో ఒక్క పని కూడా చెయ్యరు. ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలి. నేను కూడా. దీనికి ఏదైనా ఒక దారి కనిపెట్టే తీరాలి. కావాలంటే మనం ఎందుకని వీళ్ళ గురించి మహారాజా దగ్గర చెప్పకూడదు? మన బాధల్ని ఆయన అర్థం చేసుకుంటారు. తమ సమస్యల గురించి ఉత్తరం రాసి మహారాజు గారికి పంపించారు. ఎన్నో నెలలు గడిచాయి. మహారాజు గారి తరపు నుంచి ఒక్కరు కూడా రాలేదు. సమాధానం కూడా రాలేదు. అందువల్ల వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తే గనక నేను సోమరిపోతు సంఘానికి వెళ్ళి చేరుకునేలోగా తెల్లారిపోతుందనుకుంటా. కానీ నేనేమో వేగంగా నడవలేను. మరి ఎలా నేను సోమరిపోతులా ఉండాలి? ఇప్పుడు నేను ఈ చోటు నుంచి సులభంగా వెళ్ళగలను. ఎద్దన్నా, నీకు ధన్యవాదములు. ఈరోజు మనం సంఘం మాటల్ని ఎవరు మొదలెడతారు? బ్రిడ్జ్ అన్నయ్య ఇంకా రాలేదేంటి? ఇదిగా వచ్చేసారు కదా మన బ్రిడ్జ్ అన్నయ్య. వచ్చే దారిలో మీకేమీ సమస్య రాలేదు కదా? అరే కానే కాదు, నడవకుండా సంతోషంగా ఎగురుకుంటూ వచ్చాను కదా. ఇక రండి ప్రారంభిద్దాం. అక్కడ వచ్చేవారు ఎవరండి? ఇంతకు ముందు ఈ మనిషిని విజయనగరంలో చూసిందే లేదే? మనూరికి కొత్త అనుకుంటాను. మరలా అయితే తన ముందు మనం తలదించుకున్నట్టు ఎలాంటి పనులు చేయకూడదు, అర్థమైందా? ఇతర ప్రదేశాల వాళ్ళకి తెలిస్తే తెలియనివ్వండి విజయనగరం ఎంత అద్భుతమైన ఊరని. ఈ ఊర్లో ఉండే ప్రజలందరూ ఎంత అద్భుతమైన వాళ్ళని. అన్నా ఒక నిమిషం, నేను మహారాజ్ విద్యాధర్ని చూడాలి. సైనికులు నన్ను లోపలికి పంపించట్లేదు. ఆయన్ని కలవడానికి నాకేదైనా దారి చెప్పండి. నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. సరైన చోటుకే నువ్వు వచ్చావు తమ్ముడా. పరిష్కారం మేం చెప్తాం. ఏంటి, మహారాజు గారు మీకు తెలుసా? ఏంటి తెలుసానా? అరే మహారాజు గారిని, ఈ ఊరిని నేను పుట్టడానికి ముందే నాకు తెలుసు. నేను పుట్టక ముందు నుంచే ఈ విజయనగరం చిత్రపటం గురించి తెలుసు. అందుకే నేను పుట్టగానే భవనంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాను మహారాజుని కలవడానికి. నిజంగానా? అరే ఇందులో ఏముందబ్బా? నేను పుట్టాక ఒక్కరోజు బిడ్డగా ఉండగానే నేను మహారాజుని చూడ్డానికి గుర్రం ఎక్కి సవారీ చేసుకుంటూ వెళ్ళాను తెలుసా. ఆయన ప్రేమతో నా దగ్గర కూర్చొని నాకు తినడానికి భోజనం పెట్టారు తెలుసా. అరే ఇదంతా పెద్ద విషయం ఏం కాదు. నేను పుట్టే వారం ఉన్నప్పుడు నేను పెద్ద ఏనుగు మీద కూర్చుని మహారాజుని కలవడానికి వెళ్ళాను తెలుసా. అంతేకాకుండా మహారాజుతో కూర్చుని నేను భోజనం చేశాను తెలుసా. అసలు మీకు ఏమైంది బ్రిడ్జన్న? నేను చెప్పిన విషయంలో మీకు నమ్మకం లేదా? అరే కాదు, నాకు అందులో నమ్మకం ఉంది. అరే నేనేం ఆలోచించానంటే, ప్రతి చిన్న విషయానికి మీరు పడి నవ్వుతున్నట్టు అనిపిస్తోంది. అంతే, ఇంకేం కాదు. నా కథ గురించి మీరు వింటే గనక మీరందరూ ఎక్కడికి పోతారు? అలాగా, అయితే మీ కథ చెప్పండి. నీకది తెలుసా? నేను పుట్టి 1 నెల పిల్లాడుగా ఉన్నప్పుడు నేనొక పక్షిలాగా ఎగిరి అలా నేను రాజభవనానికి వెళ్ళిపోయానట తెలుసా. అది కూడా ఎంతో మెల్లగా. మహారాజు గారు నన్ను రాజభవనం తోటలో చూసి నన్ను ఆయన భవనం లోపలికి తీసుకువెళ్లి ఆయన సింహాసనం మీదే కూర్చోపెట్టారు. ఆ విషయం మీకు తెలుసా?
అలాగైతే మీ అందరికీ మహారాజు గారు బాగా తెలుసనమాట, అంతేనా? అరే అవును, సందేహమా ఏంటి? అయితే మంత్రి గారికి కూడా మీరందరూ బాగా తెలుసనమాట. చాలా బాగా తెలుసు. మేము మా దగ్గరున్న అద్భుత శక్తుల కోసం ఆయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే నేను వచ్చిన పని పూర్తవుతోంది. అది ఏం పని తమ్ముడో? నేను రాజభవనంలోనే పనిచేస్తున్నాను. రాజభవనం ముందు వైపున్న తలుపు విరిగిపోయింది. దాన్ని సరిచేయడానికి 4 అద్భుతమైన మనుషుల్ని మేము తీసుకొచ్చాము. ఎందుకంటే రాజభవనం తలుపు బరువైన ఇనుముతో చెయ్యబడింది. మామూలు మనుషులు దాన్ని ఎత్తటమనేది సాధ్యం కాదు. వాళ్ళు పనిచేయటానికి బంగారాన్ని తీసుకున్నారు, కానీ పని ముగించకుండా రాజభవనం వదిలేసి పారిపోయారు. మహారాజు గారు వాళ్ళని కనిపెట్టానికే నన్ను పంపించారు. ఓ అలాగా. కానీ మాకు ఇంకొక అద్భుత శక్తున్న వ్యక్తి ఎవరో సరిగ్గా తెలియదే. కానీ నాకు తెలిసిపోయింది. మీ 4 చాలా ఆశ్చర్యమైన కథలని నాకు చెప్పారు కదా. అది విన్న తర్వాత నాకు నమ్మకం కుదిరింది. మీ 4 ఆ అద్భుతమైన శక్తులున్న వ్యక్తులని అనుకుంటున్నాను. రాజభవనం నుంచి బంగారాన్ని తీసుకుని పనిచేయకుండా పారిపోయి వచ్చేశారు. దాంతో పాటు మీ 4 రాజుగారికి పట్టించి అతని దగ్గర నుంచి బహుమానాన్ని పొందుతాను. చెప్పండి, రాజుగారి బంగారం ఎక్కడుంది? మమ్మల్ని దయచేసి క్షమించండి. మా దగ్గర నిజంగానే ఇలాంటి అద్భుతమైన శక్తులేమీ లేవు. మేమందరం మామూలు మనుషులమే. మమ్మల్ని నమ్మండి. కాసేపు ముందే కదా పెద్ద పెద్ద కథలన్నీ చెప్పారు. అరే, మేమందరం రోజు గుంపుగా కూర్చుని ఊరికే ఏదేదో కథలు మాట్లాడుకుంటూ ఉంటాము. ఎందుకంటే అప్పుడే మేము ఇంట్లో ఏ పనులు చేయకుండా తప్పించుకోగలము. మహారాజు గారి దగ్గర ఏ విషయాలు మీరు చెప్పకండి. మేము మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం. సరే సరే, ఏం చెప్పలేదు. కానీ ఒక నిబంధన ఉంది. ఇవాళ నుంచి సోమరిపోతులా ఊరికే కూర్చోకుండా మీరందరూ సోది మాట్లాడకుండా ఉండాలి. కావేరి అతని గుర్రాన్ని చూడగానే అర్థం చేసుకుంది. వచ్చింది ఎవరో కాదు, మహామంత్రి సారంగా అని. అందరూ సంతోషించారు, ఎందుకంటే మహారాజు వాళ్ళందరి సమస్యల్ని తీర్చేశారు. ఇప్పుడు సోమరిపోతులందరూ మారిపోయారు కాబట్టి వాళ్ళ ఇంటి పరిస్థితి కొంచెం కొంచెంగా మారసాగింది. అరే వెళ్ళు, త్వరగా వెళ్ళమంటున్నానా? అరే, ఎవరైనా దీన్ని ఆపండి. If you like this video, subscribe to our channel Murthy Media.